మొన్న కూడా చెప్పాను. నాకు ఒక్క సందేహం వచ్చిందల్లా ఏంటంటే, నిన్న ఈ స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకి వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకేసారి వెళ్ళినప్పుడు, ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు కలిసి పరామర్శించకుండా ఒకే గంటలో వేరువేరు చోట్ల పరామర్శించారు. అటు నాదెళ్ల మనోహర్ను వెంట పెట్టుకుని పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి అనిత, గంటా శ్రీనివాసరావు వెంట పెట్టుకుని లోకేష్. అంటే ఎవరి పార్టీ తరపున వాళ్ళు వెళ్ళారు అంతే. అది అట్లా కాదు కదా, ప్రభుత్వం తరపున వెళ్ళినప్పుడు ప్రభుత్వం తరపున మాట్లాడకుండా ఇద్దరూ కలిసి మాట్లాడాల్సిన వాళ్ళు. అప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడారు, బాలకృష్ణ, లోకేష్. అప్పుడు ముగ్గురు పక్క పక్కనే నుంచున్నారు కదా. వీళ్ళు ఏంటి ఇక్కడ ఎట్లాగా ఇట్లా జరిగింది అన్నప్పుడు మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. లోకేష్ ని ఒకటి అంటే కనబడుతున్నది ఇందులో అసెస్మెంట్ తప్ప, ఇందులో మనమేమి ఏ బాత్రూమ్ లో సమాచారాలు కాదు, అసెస్మెంట్ పరంగా చూస్తున్నప్పుడు లోకేష్ కి మనస్తత్వం రీత్యా చూసిన ఇప్పుడు వాస్తవంగా ఎవరైనా సరే నువ్వు డైరెక్ట్ గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఉండయ్యా అంటారు. అలా కాకుండా ఎమ్మెల్సీ తీసుకున్నాడు ఈయన, ఫస్ట్ ట్రిప్ మంత్రి తీసుకున్నాడు లోకేష్. అంటే పరోక్షంగా సభలోకి అడుగు పెట్టినాడు ఫస్ట్. తర్వాత కాకపోతే తర్వాత మంచి పని చేసిందల్లా అదే, తను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలిచాడు, గుడ్. బట్ ఆ ఫస్ట్ జరిగినటువంటి కాన్సెప్ట్ చూసినప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా తనకి మంత్రి పదవి తీసుకున్నాడు. ఈ ట్రిప్ తను ఆగి ముఖ్యమంత్రి పదవి నేరుగానా అంటే కాదు. అంటే ఏంటంటే తనకి పవర్ అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను, ప్రత్యక్షంగానే పరోక్షంగానే. ఇంకోటి అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎం ఆయనే, ఇప్పుడు షాడో సీఎం ఆయనే. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆయన ముఖ్యమంత్రి పదవి ఎంత తొందరగా వస్తే అంత బెటర్ అన్న ఆశతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైంది.